వెల్కమ్ టు పూరా లోకల్. ఏపీ రాజకీయాలపై జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ఏర్పాటు వెనుక ఉన్న అసలు కారణాలను ఆయన కుండబద్దలు కొట్టారు. అంతేకాకుండా మంగళగిరిలో జరిగిన పార్టీ కీలక నేతల సమావేశంలో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల నాటికి ఇంటెన్సివ్ కేర్ లో ఉండటం వల్లే రాష్ట్ర భవిష్యత్తు కోసం 5 కోట్ల ప్రజల సుస్థిరత కోసమే తెలుగుదేశం బీజేపీతో కలిసి కూటమి కట్టామని స్పష్టం చేశారు. ఒకవేళ మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇళ్లలో ఆడపిల్లలను కూడా బయటకు లాగేసే పరిస్థితులు వచ్చేవని, రాష్ట్రంలో ఎవరిని బతకనిచ్చేవారు కాదని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడులో ఎవరో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారని, 2024లో జనసేన కూడా ఒంటరిగా వెళ్లి ఉండాల్సిందని చాలా మంది నా చెవిలో ఊదరగొడుతున్నారు. తమిళనాడులో ఇక్కడి రాజకీయ పరిస్థితులను పోల్చడం సరికాదు. నాకు పదవులపై ఆశ ఉంటే 2000 సంవత్సరంలోనే ఎంపీ అయ్యేవాడిని. 2014లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసే అవకాశం వచ్చినా వదులుకున్నాను. ఇప్పుడు ఒంటరి పోరు గురించి మాట్లాడుతున్న వారు 2019లో నేను ఒంటరిగా నిలబడుతున్నప్పుడు 2 చోట్ల నన్ను ఓడించిన సంగతి మర్చిపోయారా? ఆ రోజు నా పక్కన ఉంటామన్న నాయకులే నన్ను వదిలేసి పారిపోయారు. అందరూ వదిలేసినా ఈ పుష్కర కాలంలో పార్టీని ఒంటరిగా ముందుకు నడిపించే ధైర్యం నాకు వచ్చింది. రాజమండ్రి జైలు వద్ద చంద్రబాబును కలిసినప్పుడు రాష్ట్రం తీవ్ర అనిశ్చితిలో ఉంది. 3 రాజధానుల పేరుతో డ్రామాలు ఆడారు. రాష్ట్రం కోసం కష్టపడ్డ నేతను జైల్లో పెట్టారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో కేవలం సంఘీభావం తెలిపి వెళ్లిపోవడం కాకుండా రాష్ట్ర భవిష్యత్తును కాపాడటానికే కూటమి కట్టాలనే కీలక నిర్ణయం తీసుకున్నాను. జనసేనది వామపక్ష భావజలం కాదు, అటు రైట్ వింగ్ సిద్ధాంతము కాదు. రెండింటిలోని మంచి ఆలోచనల సమన్వయంతో ఏర్పడిన పార్టీ. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కొన్ని విషయాల్లో నాకు విభేదాలుండొచ్చు. ఇప్పటికీ ఆయనతో కూర్చొని కొన్ని విషయాలపై చర్చిస్తూనే ఉంటాను. కూటమితో కలిసి నడుస్తున్నప్పటికీ జనసేన పార్టీ జన సైనికుల ఆత్మ గౌరవాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తాకట్టు పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.